అధికారులు న్యాయం చేయాలి. డాక్టర్ మహిళా సంఘాలకు వెంటనే న్యాయం చేయాలి అధికారులు. డాక్టర్ మహిళా నుండి రమాదేవి మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎక్కువ అమౌంట్ తిని చెప్తా ఉంది. మమ్మల్ని తొలగించింది. మా డబ్బులు మాకు న్యాయం చేయలే. సుమారుగా ఇప్పుడు 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా. మాకు 15 అంటే మేము 13 కట్టినాం, 23 కట్టినాం. రుడు మాపులు డబ్బులు ఇవ్వలే, వడ్డీ డబ్బులు ఇవ్వలే. పొదుపులో దింపేసింది కానీ మమ్మల్ని ఏం పట్టించుకోవాలి. ఏమంటది ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోపో, డోన్ మొత్తం తిరిగిపో, ఏ ఊరు పెరుక్కోలేరు. చేసింటిమి నాకు, మా పాపకి, తురుకుల పాపకి. వాళ్ళు కొంతమంది వాళ్ళ కలేదు, వాళ్ళ ఇంటి పక్కల ఎన్ని గ్రూపులు ఉన్నాయి నాకు తెలియదు. అన్ని దాంట్లో కట్టే చేసింది. తిమ్ములమ్మ. నా పేరు ఫస్ట్ లీడర్, నేను రాజ్కుమార్ నా పేరు. 2019 నుంచి మా గ్రూప్ డిఫాల్ట్ కింద పెట్టేసింది ఆమె రమాదేవి. ఐక్య సంఘం డబ్బులు గాని, పొదుపు డబ్బులు గాని, లోన్ డబ్బులు గాని ఇవ్వలేదు మాకి. ఏమని మేము అడిగేసరికల్లా మా గ్రూప్ తీసుకపోయి వేరే సెల్ఎఫ్ లో కలిపేసింది. నేను 96 నుంచి ఆమె దగ్గరే ఉన్నా. బాండ్ లోన్ ఇచ్చిన తర్వాత బాండ్లు రాపించుకుంటారు, మళ్ళీ తర్వాత కంతులు కట్టిన తర్వాత బాండ్లు ఇవ్వరు. ఆ బాండ్లు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఎవరు చెప్పుకుంటా చెప్పుకోపో, నీ ఇంటి మీద రాళ్ళు వేస్తాను అదేస్తానని. వాళ్ళ ఇంట్లో పొదుపు వాళ్ళు ఆడపిల్లలు మాట్లాడరు కానీ మగవాళ్ళు మాట్లాడతారు ఎక్కువ. మాకు గ్రూప్ మొత్తానికి జరిగింది. గ్రూప్ మొత్తం నష్టపోయిన. సెమీరా మేడం ఉన్నప్పటి నుంచి 2021లో ఆర్పి కళ్యాణి దింపాలని లెటర్ ఇచ్చినారు, కానీ దింపలే. పైన అధికారుల ద్వారా చేసుకొని అట్లా రన్ చేస్తున్నారు గ్రూప్ ని, ఎస్ఎల్ఎఫ్ ని. అధికారులు పట్టించుకోలేదండి. నేను ఇంతకుముందు వెంకటేశ్వర సార్ ఉండే, వెంకటేశ్వర సార్కి ఇచ్చినాను. ఆయన కూడా నా గ్రూప్ డిఫాల్ట్ కింద పెట్టించినాడు. నేను ఆయన మీద కంప్లైంట్ అయితే ఇచ్చినాను పోలీస్ స్టేషన్ లో. లాస్ట్ కి అక్కడే కరెక్ట్ ఉంది, అంతా రాంగ్, వాళ్ళది రాంగ్ అని చెప్పేసి ఆయన క్షమాపణ కోరినాడు. నేను రాజీకి వచ్చేసిన, ఎందుకైనా ఫ్యామిలీ ఉంది కదా అతనికి అని. మేము అందరికైతే ఇచ్చినాం అండి, ఇచ్చినాం. మేము అసలుకి సుజాత మేడంకి ఇచ్చినాము, కమిషనర్ ఎంతమంది, కమిషనర్ లాస్ట్ పీడీ మేడం కూడా ఇచ్చినాం మేము కంప్లైంట్స్. మొన్న రీసెంట్ గా టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఎమ్మెల్యే సార్తో కూడా ఫోన్ చేపిస్తే ఆపిచ్చేసినారు, మున్సిపాలిటీకి ఫోన్ చేసి.